మేనేజర్, చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. ఎంత తెలివిగా నన్ను వర్కర్స్ని దెబ్బ కొట్టింది. సరే కానీ ఇళ్ళలగానే పండగైపోదు. ప్రొడక్ట్ తయారవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి కదా. ఈలోగా ఏదో ఒక అవకాశం రాకపోదు, నిన్ను చీ అనిపించకపోను. సరే మరి మేము బయలుదేరుతాం. ఆల్ ది బెస్ట్. అగ్రిమెంట్ ప్రకారం ఫస్ట్ కన్సైన్మెంట్ 10% 2 రోజుల్లోగా ఇవ్వాలి. అవి మేము మాకు ఆర్డర్ ఇచ్చిన కంపెనీకి పంపించాల్సి ఉంటుంది. ష్యూర్ సార్, అలాగే అందిస్తాం. వస్తామమ్మా. నమస్తే. మేనేజర్ గారు, ఫైల్ జాగ్రత్తగా పెట్టండి. అలాగే మేడం. అవంతి, మనం ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా సాధించాము. అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఇంకా మనం కంప్లీట్ చేసి వాళ్ళకి అందించడమే మిగిలింది. త్వరగా పనులన్నీ స్టార్ట్ చేయండి. అలాగే మేడం. ఏదేమైనా భలే ఎదురు తిరిగావే మీ ఆయనకి. మరి ఎదురు తిరగకపోతే మన పిల్లల్ని మనం కాపాడుకోవద్దా? మేడం, మీరు ఏ కూర్చోకూడదా? అది కాదు. చూడండి, నేను మధ్యతరగతి నుంచి వచ్చిన ఆడపిల్లనే. ఈ హోదా, ఆస్తి, అంతస్తు తర్వాత వచ్చినవే. నాకు నలుగురితో కలిసి తినడం చాలా సరదాగా ఉంటుంది. నన్ను కూడా కూర్చునివ్వండి. అవును, మామిడికాయ పచ్చడి ఎవరు తెచ్చారు? నేనే తెచ్చానమ్మా. నాకు ఒక ముద్దు పెట్టవా? వాసన సూపర్గా ఉంది. చేయి చాచి అడిగితే పెట్టవేంటి? మా 5 వేళ్ళు రోజు నోట్లోకి వెళ్తున్నాయంటే అది మీ పుణ్యమే తల్లి. మీరు చేయి చాచడమేంటి, మేం పెట్టడమేంటి? తమరే తలో ముద్ద పెట్టండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. దానికి లేమి కలిమి అని ఏవీ ఉండవు. ఎప్పటికీ మీదే పైచేయి కావాలి. నేను మీ చేతిలో పెట్టలేనమ్మా. సరే, అయితే నేనే పెడతాను, తినండి. అలాగే. ఇదిగో. ఆను. వద్దమ్మా, నా చేతిలో పెట్టండి, నేను తింటాను. అవును, నాకు ముద్ద పెట్టమన్నానుగా మామిడికాయ చట్నీతో. సరే, తినండి. చాలా బాగుంది. ఇంకొక ముద్ద పెట్టవా? వద్దమ్మా, కారం ఉంటది. నాకు రుచిగా ఉంది. ఇంకొక ముద్ద పెట్టవా?